బడి పిలుస్తోంది, సాయం కోరుతోంది. తిరుపతి నగరంలో నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ మైదానంలో మనం ఉన్నాం. ఇక్కడ ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు 1983 నుంచి ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు అనేక మంది సమావేశమయ్యారు. వాళ్లతో కలిసి ఈ పాఠశాలని మరింత మెరుగ్గా తీసుకురావడం కోసం, ఈ చదువుల గుడిని మరింతగా అభివృద్ధి చేయడం కోసం ఇక్కడ మళ్ళీ ఒక కొత్త వాతావరణం పునరుజ్జీవింపజేయడం కోసం ఇవాళ వాళ్ళందరితో మనం వాళ్ళ జ్ఞాపకాలని కలబోసుకుని పంచుకుని వాళ్ళని ఈ స్కూల్ కోసం వాళ్ళ బాధ్యతను గుర్తు చేసి ఈ స్కూల్ కోసం వాళ్ళ దగ్గర ఏమన్నా చేయించడానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇక్కడ సమావేశమైంది. రండి వాళ్ళని కలుద్దాం. నిన్ను మోసిన చెక్క బల్ల నడుము విరిగి పడి ఉంది, చేయనిచ్చి లేపమని ఆసరా కోరుతోంది. రాత నీకు నేర్పిన నల్ల బల్ల ఒరిగి ఉంది. ఇదే గదిలో 10వ తరగతి చదువుకున్న వాళ్ళందరూ ఇవాళ 25 ఏళ్ల తర్వాత ఇక్కడ మళ్ళీ కలిశారు. వీళ్ళని 25 ఏళ్ల కిందటి జ్ఞాపకాలకి తీసుకెళ్దాం. ఇందులో ముందుగా మనం అన్నమాచార్య వంశానికి చెందిన హరినారాయణాచార్యులు గారు ఇక్కడ ఉన్నారు. ఆయన ఇదే స్కూల్లో చదువుకున్నారు. ఆయనతో ప్రార్థనతో, ఆయనతో ఒక పాటతో ఈ కార్యక్రమాన్ని మంత్రములో ఆవహించెను వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములో ఆవహించెను. తిరుపతి మాజీ శాసనసభ్యులు వెంకటరమణ ఈ స్కూల్లోనే చదువుకున్నారు. ఆయనతో మాట్లాడదాం. మీ టీచర్ మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టారా? ముఖ్యంగా మున్సిపల్ హై స్కూల్ ఈ చిత్తూరు డిస్టిక్లోనే ఆంధ్రప్రదేశ్లోనే గొప్ప గుర్తింపు కలిగినటువంటి ఒక స్కూలు మున్సిపల్ హై స్కూల్ అంటే. ఎందుకంటే రాష్ట్రపతి అవార్డు గ్రహీత మాకు హెడ్ మాస్టర్ అన్నట్టు వెంకటనారాయణ గారు. అప్పట్లో నెహ్రూ గారు వస్తే ఆయన నెహ్రూ గారు మామూలుగా ఇంగ్లీష్లో మాట్లాడితే తెలుగులో మాట్లాడిన ఘనత ఈ స్కూల్ హెడ్ మాస్టర్కి దక్కింది ఆ రోజు. అది కాకుండా కూడా ఆయన